ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పార్టీల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు నమోదు గడువు నవంబర్ 6న ముగియనుండడంతో నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో జయహింద్ రెడ్డి జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఓటు నమోదు గడువు నవంబర్ 6కు ముగుస్తుండడంతో అందరూ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. మనందరి జీవితాలు అతలాకుతలం చేసిన కోవిడ్ కట్టడిలో దేశంలోనే అధమస్థితిలో తెలంగాణ ఉందన్నారు. ఉద్యోగాలు లేక, బతుకుదెరువులే కోల్పోయి, వైద్యం అందక, ఎలాంటి ఆశ లేక గడిచిన 6 నెలల కాలంలో నాశనమైన బతుకులు లక్షల్లో ఉన్నాయన్నారు. ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు, చిరు వ్యాపారులు, వృత్తులపై ఆధారపడిన వారు, ట్రాన్స్పోర్ట్ రంగంపై ఆధారపడి బతుకుతున్న వారు, ఇలా అనేకులు బతుకు తెరువు కోల్పోయి తినడానికి తిండి లేక విలువిలలాడుతున్న ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. ఇంతటి వైపరీత్యాన్ని కూడా తమ వ్యాపారాలకు ఉపయోగించుకొని దోపిడీ చేస్తున్న కార్పొరేట్ హాస్పిటళ్ల వద్ద ముడుపులు తీసుకొని ఇష్టారాజ్యానికి వారిని వదిలేశారని మండిపడ్డారు. కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు మనం కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడేందుకు ముందుకు సాగే పయనంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించాలని కోరారు. బలంగా ఇవాళ రాష్ట్ర రాజకీయ ఎజెండా మీద నిలబడటానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఓటర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక మాట కూడా మేము స్పష్టంగా చెప్పదలిచినాం. పొరపాటున మీరు ఎవరైనా మీ డిగ్రీ సర్టిఫికేట్ను సంబంధం లేని వేరే వ్యక్తులకు ఇచ్చి వాళ్ళు ఓటు నమోదు చేసుకోవటానికి కనుక అవకాశం కల్పిస్తే కేసుల్లో ఇరుక్కుంటారు. ఆ పని చేయకండి అని ప్రతి ఒక్కరికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. డిగ్రీ సర్టిఫికెట్ దాన్ని తప్పుడుగా ఒక వ్యక్తి డిగ్రీని ఇంకొకరు ఉపయోగించుకున్నా, ఒక వ్యక్తి తన డిగ్రీ సర్టిఫికెట్ ఉపయోగించుకోవటానికి ఇంకొకరికి అవకాశం ఇచ్చినా అది చాలా పెద్ద నేరం అవుతుంది. ఆ డిగ్రీ పనికి రాకుండా పోతుంది. దానివల్ల ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా పోతాయి. కాబట్టి ఎవ్వరు కూడా దొంగ సర్టిఫికెట్లు పెట్టకండి. తమ సర్టిఫికెట్లను ఇతరులకు ఉపయోగించుకోవటానికి కూడా మీరు అద్దెకి ఇవ్వకండి. ఇవి రెండు తీవ్రమైన నేరంగా పరిగణించాలని చెప్పి పరిగణిస్తారు. కేసు అయితే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారని కూడా మేము స్పష్టంగా